వెల్కమ్ టు ప్రజా టెలివిజన్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఇల్లందులో సింగరేణి కంపెనీ స్థాయి క్రీడల పోటీలను ప్రారంభించిన సింగరేణి జీఎం. చిత్తూరు జిల్లా రామకుప్పంలో అక్రమంగా గంజాయి విక్రయిస్తున్న 4 అరెస్ట్. దేశ భవిష్యత్తుకు నారీ శక్తి అవసరం. బాలికల్లో దాగి ఉన్న నిద్రాణమైన శక్తిని వెలికి తీయండి. జిల్లా కలెక్టర్ రాజకుమారి కనియా. తీవ్ర వాయుగుండంగా మారిన అల్పపీడనం. రేపు ఎల్లుండి భారీ నుంచి అతి భారీ వర్షాలు. కరెంటు కోతలు తట్టుకోలేక సబ్స్టేషన్ వద్ద ఆందోళనకు దిగిన రైతులు. మద్యం మత్తులో ఉన్న వ్యక్తిపైకి ఎక్కిన కొండ చిల్వ, కాపాడిన స్థానికులు. ఇక వివరాల్లోకి వెళ్తే, కరెంటు కోతలు తట్టుకోలేక సబ్స్టేషన్ వద్ద ఆందోళనకు దిగిన రైతులు. ఆసిఫాబాద్ కౌటాల మండలంలో ప్రతిరోజు 3-4 గంటల పాటు కరెంటు కోతలు విధిస్తుండడంతో పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. గుండాయి సబ్స్టేషన్ వద్ద ధర్నా చేసిన రైతులు మార్కెట్ వరకు ర్యాలీ నిర్వహించారు. కరెంట్ గురించి ఎప్పుడు అడిగినా కూడా ఏఈ గారు కనీసం 4 సార్లు ఫోన్ చేసినా ఫోన్ లిఫ్ట్ చేయరు. మళ్ళా 4వసారి లిఫ్ట్ చేసిన తర్వాత ఏంది, లేదు సార్ మాకు లో వోల్టేజ్ ఉంది, వోల్టేజ్ సరే చేస్తాను, మళ్ళా చేస్తాను, మళ్ళా దాన్ని జోలికి తీయడు. మళ్ళా ఫోన్ చేసిన వారం రోజులకు మళ్ళా లిఫ్ట్ అనేది సరైన సమాధానం లేదు. ఇప్పుడు రెండు సంవత్సరాల నుంచి మాకు లో వోల్టేజ్ ఉంది, సరే అక్కడి నుంచి సరఫరా లేదనుకున్నాం. అయినా పోయినసారి మా పంటలు ఎలాగో తీసినాం. ఈ సంవత్సరం 6 గంటల కరెంట్ ఇస్తున్నారు. 6 గంటల కరెంట్ ఇస్తే కనీసం 1 ఎకరం అన్నా తడుస్తలేదు. ఇంకో విషయం, ప్రతి మోటార్ సింగిల్ పోస్ మోటార్ అన్నా కనీసం ఎక్కువ పోస్తుంది, కానీ గింతే నీళ్లు. ఆ నీళ్లు చేయాలంటే ఒక్క రైతు కూడా 1/2 ఎకరం కూడా వ్యవసాయం చేయలేడు. మరి ఎన్నోసార్లు విన్నవించినా కూడా దానికి రెస్పాండ్ అయితే లేరు. కనీసం మరి మీ బాధ ఈ లో వోల్టేజ్ ఎందుకున్నది? మొన్న మాకు తెలిసిన విషయం ఏంటంటే, మొన్న అక్కడ గుండైపేస్ట్ సబ్ స్టేషన్ కు సంబంధించిన ఒక బూస్టర్ బోయ్ ఉందట. ఆ బూస్టర్ బోయ్ సంవత్సరం గడిచి 2 సంవత్సరాలు అవుతుంది. దాన్ని కనీసం రిపేర్ చేసి మరి రైతులను ఆదుకోవాలన్న ఇంకిత జ్ఞానం ఈ ఏఈ గారికి లేదని నేను చెప్తా ఉన్నాను. పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ధర్నా చేసి మేము దేనికైనా రెడీ, మమ్మల్ని జగమంటారా? మొన్న రాత్రి 12 గంటల కరెంట్ ఇస్తే 12 గంటలకు పోతే అక్కడ మోటార్ పోస్తలు గింతే పోస్తున్నా. అరే ఎంత పోస్తానని లైట్ పెడితే ముంగట్నే పాము ఉన్నది. మా రైతులు పాములకు తేలులకు దేనికి భయపడరు, చచ్చినా చేస్తారు, కానీ మాకు 24 గంటల కరెంట్ ఇవ్వాలి. మా పంటలు ఎంతో, ఒక్కొక్క రైతు 3 లక్షలు 4 లక్షలు అప్పులు చేసి ఎక్కడి నుంచో విత్తనాలు తీసుకొని వచ్చి ఎన్నో రోగాలు వచ్చినా కూడా ఎన్ని తెగుళ్లకు తట్టుకొని ఎన్నెన్నో రకాల మందులు కొట్టి దాన్ని కాపాడుకుంటూ వస్తే 15 రోజుల నుంచి మాకు సరైన వోల్టేజ్ లేక 6 గంటల మాత్రమే విద్యుత్ అందిస్తున్నారు. ఆ విద్యుత్ కూడా సరైన నాణ్యత లేదు. ఒక్కొక్క మోటార్ కనీసం మోటార్ నడవాలంటే 350 నుంచి 400 వోల్టేజ్ ఉండాలి. అయితే 180 నుంచి 200 వోల్టేజ్ చూపెడుతుంది. మా మోటార్లు కాలిపోతున్నాయి, స్టార్టర్లు కాలిపోతున్నాయి. మేము ఎందుకు ఇంత బాధ? మాకు ముందే చెప్పేదావు, మేము మీకు సరైన కరెంటు మాకు లోడ్ పడుతుంది కాబట్టి లో వోల్టేజ్ వస్తుంది, మీరు వేయద్దు పంటలు, మీ మిర్చి పంట వేయకండి, ఏది నీళ్ళతో పండిస్తారో అది మీరు వేయకండి అంటే మేము పంటలు కూడా వేయకపోతుండే. ఇప్పుడు ఓవర్సీల్ అంటే ఒక్కొక్క మనిషికి 60,000, 70,000, లక్ష వరకు ఓవర్సీలు కట్టుకుని అక్కడి నుంచి అప్పు, ఈ నుంచి అప్పు, ఆడి నుంచి అప్పు తీసుకొని ఒక్కొక్క రైతు 5 నుంచి 6 లక్షల అప్పు చేసుకొని పంట తీస్తానన్న ధీమాతో ఉంటే ఇప్పుడు ఆ రైతును విషం తాగి చచ్చే రీతిలో తీసుకొస్తున్నారు. ఈ 15 రోజుల లాస్ట్ ఇయర్ ఇస్తుండే అంతో కొంత కరెంటు ఇస్తుండే. ఈ సంవత్సరం 15 రోజులు అవుతుంది, 6 గంటలు మాత్రమే ఇస్తున్నారు. జీపీఎస్ పనిచేయలేదని కూటమి ప్రభుత్వం ఆఫీసర్స్ చెప్పడం జరిగింది. దీనితో ఇబ్బంది పడుతున్న టిప్పర్ల ఓనర్స్ మరియు డ్రైవర్ ఆవేదన సిగ్నల్ లేని చోట రీచ్ పెట్టడం ప్రభుత్వ నిర్లక్ష్యమని డ్రైవర్లు ఆరోపిస్తున్నారు. అన్నమయ్య జిల్లా రాజంపేట ఘాట్ రోడ్డున రీచ్ పెట్టడం జరిగింది. దీంతో బాలరాజుపల్లి ఏరు మధ్యలో సిగ్నల్ రాకపోవడంతో ఇబ్బంది పడుతున్న వాహనాల డ్రైవర్లు.
2 రోజులు నిన్న ట్రైన్లు ఉంటుండే. కారు పోతుంది కదా అంటే కారు పోతుందనా ఖచ్చితంగా బురద అంతే. బురద మామూలే ఇంకా పోవాలా. ముందలేం లేవు సగలో ఏదో అయింది ఇంటి వల్లే. ఎక్కడ పోవాలా బండెమ్మలు కొట్టేయాలా పిల్ల అయితే తెంకొని రావాలా అట్లయితే అవుతాయి మనకి. జీపీఎస్ రావాలంటే ఈ పక్క పోవాలి, రాంపేట కాడికి పోవాలి. కింది దిగినామంటే అయితే ఇప్పుడు ఆ కింది పోయిందాక అసలు జీపీఎస్ పని చేయదు. ఇట్ట పైకి పోవాలంటే ఎంత దూరం పోవాలా? సనిపై పోతే పని చేస్తున్నాయా? మధ్యలో ఘాట్లోనే పనిచేస్తారు. అంటే ఎవరు వస్తారు మీ తాట ఎవరు వచ్చారు? మీ తాట ఎవరు వచ్చారు ఇప్పుడు జీపీఎస్ కొట్టించేదానికి? ఒకవేళ ఎవరో మీద పోవాలి పోవాలంటే కొట్టియాలంటే ఎవరు ఓనర్ పోవాలా, డ్రైవర్ పోవాలా, ఎవరు పోయినా ఒకటే. ఆడ బిల్లు కుట్టియాలా, అడిపోయి పని నెమ్మది చెప్పినామంటే చాలా. ఆడొక మనిషి ఉండాలా, ఆడొక మనిషి ఉండాలా. ఊరికే ఫోటో తీసుకోమన్నా పలాసారి జీపీఎస్ తగులుతుంది బండ్లు పెడదాం కొట్టి. మంత్రి ఉత్తమ్ ఇలాకాలో రెసిడెన్షియల్ స్కూల్ బిల్డింగ్ అద్దె బకాయిలు చెల్లించాలని తాళాలు వేసిన బిల్డింగ్ యాజమాన్యం సూర్యాపేట జిల్లా హుజరానగర్ నియోజకవర్గ కేంద్రంలోని తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలకు తాళాలు. పాఠశాల బయట నిరీక్షణ చేస్తున్న టీచర్లు, విద్యార్థులు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ గురుకుల విద్యాలయ ప్రైవేటు భవన యాజమాన్య సంఘం తరఫున మా అధ్యక్షుడు ఏ దేవేంద్ర రెడ్డి గారు, కార్యదర్శి బండా కుమార్ స్వామి గారు, తర్వాత కోశాధికారి సిహెచ్ కొండరెడ్డి గారి ఆధ్వర్యంలో గత నెల సెప్టెంబర్ 20వ తారీఖు నాడు సంక్షేమ భవనం మాస బ్యాంకులో గల సంక్షేమ భవన్ మాస బ్యాంక్ దగ్గర సంక్షేమ భవన్లో దాదాపుగా ఒక 400 మంది 500 మంది మేము అందరం కూటమిగా చూసి ఆ అసోసియేషన్ తరఫున అందరి సలహాలకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దాంతోపాటుగా అదే రోజు నాడు బీసీ సంక్షేమం సంబంధించిన కానీ ఎస్సీ ఎస్టీ తర్వాత ఎంజేపీ స్కూల్కి సంబంధించిన ఎస్సీ స్కూల్తో పాటుగా నాంపల్లి రైల్వే స్టేషన్ దగ్గర గల మైనార్టీ బిల్డింగ్ దగ్గర కూడా అందరికీ మనం మా వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. దాంట్లో ముఖ్య విశేషం ఏమిటంటే గత 13 నెలల నుంచి కిరాయిలు రాక మేము చాలా ఇబ్బంది పడుతున్నాం, సతమతం అవుతున్నాం. దీంతోపాటు ఈ బిల్డింగ్ మీద మేము తీసుకున్న లోన్ వ్యవహారంలో కానీ వేరే ఈఎంఐలు కట్టడం విషయంలో కానీ చాలా ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుంది. గత 12 నెలల నుంచి మన డిఎండబ్ల్యూ గారికి కానీ తర్వాత మైనార్టీ బోర్డుకి కానీ మిగతా వివిధ వారికి తెలియపరచడం కూడా జరిగింది. వారి దగ్గర నుంచి ఏ స్పందన లేకపోవడం వల్ల సెప్టెంబర్ 20వ తారీఖు నాడు మేము అందరం కలిసి కూడా అందరి సంక్షేమ భవనాలకు సంబంధించి అన్ని గురుకులకు సంబంధించిన సెక్రటరీ గారికి, ఇన్ఛార్జి వారికి ప్రతి ఒక్కరు కూడా ఇంటిమేషన్ ఇస్తూ వాళ్ళ దగ్గర నుంచి రిసీవ్ లెటర్ తీసుకోవడం కూడా జరిగింది. దాని తర్వాత మా అధ్యక్షుడు ఏ దేవేంద్ర రెడ్డి గారు 27వ తారీఖు నాడు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అదే రోజు నాడు ప్రెస్ మీట్తో పాటు సోమాజిగూడ ప్రెస్ మీట్తో పాటు వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోవడం జరిగింది. మా కిరాయిలు ఇబ్బంది పడుతున్నాం, దాంతోపాటు కిరాయిల దాకా చాలా ఇబ్బంది పడుతుంటారు. ఈ విషయాన్ని మీరు సీఎం గారి దృష్టికి కానీ మిగతా వేరే వారి దృష్టికి కానీ తీసుకుపోయి మాకు బకాయిలు క్లియర్ చేయగలని రిక్వెస్ట్ చేయడం జరిగింది, వినియోగించుకోవడం జరిగింది. దాంతోపాటుగా అక్టోబర్ 30 నాడు మళ్ళీ ఒకసారి వారి అందరూ రిక్వెస్ట్ చేసి మాకు ఫస్ట్ మేము లెటర్ ఇచ్చినాడు సెప్టెంబర్ 30 లోపు డబ్బులు ఇస్తానని మాట ఇవ్వడం జరిగింది. దాంతోపాటుగా అక్టోబర్ 6వ తారీఖు అక్టోబర్ 16వ తేదీ బుధవారం అనగా జిల్లాలోని అన్ని ప్రభుత్వ ప్రైవేట్ విద్యా సంస్థలకు, జూనియర్ కళాశాలలు మరియు అంగన్వాడీ కేంద్రాలకు సెలవు ప్రకటించడం జరిగింది. అన్నమయ్య జిల్లా కలెక్టర్ గారు శ్రీధర్ తెలిపారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయని విపత్తు నిర్వహణ శాఖ హెచ్చరికల మేరకు ముందంచు చర్యల్లో భాగంగా సెలవు ప్రకటించినట్లు కలెక్టర్ గారు తెలిపారు. అన్ని వర్గాలకు సంబంధించి కూడా రేపు కూడా సెలవు దినంగా ప్రకటిస్తున్నాము. దయచేసి ప్రైవేట్ యాజమాన్యాలు కూడా రేపు సెలవుగానే మీరు ట్రీట్ చేయాల్సి ఉంటుంది. అన్నెసరీ మళ్ళీ పిల్లలు మీరు రప్పించేసి మళ్ళీ ఏదైనా ఈ అధిక వర్షం వల్ల రోడ్లు మూసుకుపోవడం కానీ ఇటువంటి ఏదైనా ఇబ్బంది పడితే కూడా అందరం ఇబ్బంది పడతాము. ఒకటి కూడా ఆ వెదర్ ఫోర్కాస్ట్ హెవీ రెయిన్ఫాల్ చూపిస్తుంది కాబట్టి స్కూళ్ళకి, కాలేజీలకు, అలాగే అంగన్వాడీ సెంటర్లకి అన్నిటికీ ప్రభుత్వ ప్రైవేట్ అన్ని వర్గాలకు సంబంధించి కూడా రేపు కూడా సెలవు దినంగా ప్రకటిస్తున్నాము. దయచేసి ప్రైవేట్ యాజమాన్యాలు కూడా రేపు సెలవుగానే మీరు ట్రీట్ చేయాల్సి ఉంటుంది. అన్నెసరీ మళ్ళీ పిల్లలు మీరు రప్పించేసి మళ్ళీ ఏదైనా ఈ అధిక వర్షం వల్ల రోడ్లు మూసుకుపోవడం కానీ ఇటువంటి ఏదైనా ఇబ్బంది పడితే కూడా అందరం ఇబ్బంది పడతాము. ఒకటి
ప్రముఖ న్యూస్ ఎడిటర్ పాలిటిక్స్ అమీర్ ఖాన్ అలీ ఖాన్ ఎమ్మెల్సీగా నామినేట్ అయినందుకు మైనార్టీ మేధావుల రూపం వరంగల్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి డాక్టర్ అనీస్ అహ్మద్ సిద్దకి అధ్యక్షత వహించి అమీర్ అలీ ఖాన్ సేవలను కొనియాడారు. మరియు ఆయన పాత్రికేయ సేవలను మరియు ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడంలో ప్రముఖ పాత్ర పోషించారని కొనియాడారు. जाता है और इसमें हिंदू मुसलमान सब शरीक होते हैं। और हमारा जो पूर्वी के जमाने में हो रहा है वो उस वक्त घरों में काम करने वाली औरतों को घरों से आने के मना। सरपंच अभी नहीं है, हम सबको दे रहे हैं सर, सबको बुला रहे हैं, अंदर बैठिए बाबा, सबको बुला रहे हैं। जो है मुसलमानों के लिए और दीगर लोगों के लिए भी जो है फराहम करके आया है। आज कांग्रेस पार्टी ने जनाब आमिर अली खान साहब को एमएलसी देकर एक काबिल शख्सियत के काबिल बेहतरीन ओहदा हवाले किया है। इन्होंने अपने तजुर्बों के जरिए कौम मिलत के जो काम कर रहे हैं जानते हैं ये कि हमारी कौम किस परेशानियों से दो चार हैं। वो तो होने वाले हैं, लेकिन इसके अलावा भी मैं समझता हूँ कि मैं ये चाहता हूँ कि कम से कम 1 लाख लोग एक तंजीम के तहत अगर हम जुड़ जाते हैं तो एक कोशिश ये हो सकती है कि वक्फ बोर्ड के अराजियात बहुत हैं, हड़पने की कोशिश बहुत हो रही है, चाहे वो मरकजी हुकूमत से हो या हमारे पास यहाँ पर भी रियासती सतह पे भी हो, उनसे हो रही है। लेकिन मैं समझता हूँ कि अभी भी एक वक्त है कि अगर औकाफी जायदादों के ऊपर 5-5 एकड़ हर जिले में अगर हम औकाफी जायदाद का हम इस्तेमाल करते हैं और उस पर 5 एकड़ 5 करोड़ रुपए, तो 30 डिस्ट्रिक्ट में अगर 30 एकड़ की हम बात करेंगे, 30 और 5 150 एकड़ और 150 करोड़ रुपए की जरूरत पड़ती है। इंशाल्लाह ताला पैसों की कोई कमी नहीं होगी, चाहे इसलिए कि जब हम लोगों को अपने साथ जोड़ लेंगे या हमारे साथ जब मिल जाएंगे तो ये पैसे भी आ जाएंगे। इसके अलावा भी बहुत सारे लोग हैं जो बाहर से रजाकाराना तौर पे ये पैसे देना चाहते हैं। पाया जाए या तो ये होना चाहिए कि सामने वाला उसमें नुक्स निकाल के हुकूमत की तवज्जो दिलाए, लेकिन साहब के दिल में आया कि वक्फ तरमीमी बिल लाना चाहिए। वक्फ तरमीमी बिल आ गई, एक तरमीम के साथ नहीं 40 तरमीमात के साथ। अब 40 तरमीमात क्यों हैं? मसाजिद उससे खतरे में आ सकते हैं, दरगाहें उसमें खतरे में आ सकते हैं, इबादतगाहें उसमें खतरे में आ सकते हैं। इन सब को लेकर ये एक कोशिश हो रही है कि मुसलमानों को खास तौर पर, इसलिए कि हमारे से ही हमारे को ही बता के वो लोग एकजा होने की कोशिश करें। तो जब हम निकलेंगे अपनी मस्जिद को बचाने, दरगाह को बचाने, इबादतगाहों को बचाने के वास्ते सड़कों पे निकलेंगे तो वो ये बताने की कोशिश करेंगे कि देखो मुसलमान सब फिर मुत्तहिद हो गए हैं, हम इत्तेहाद ना था हमारे वजह से, इसलिए हम 240 पे आके सुखड़ गए। जबकि 3 साल के बाद मैं समझता हूँ कि 240 जाके सिर्फ 40 भी हो सकते हैं। और कोशिश इंशाल्लाह ताला वही होगा, क्योंकि अब तक जिस तरीके से बेवकूफ़ बना के लोगों को वोट हासिल करने की कोशिश हुई है, या डिवाइड एंड रूल की जो ब्रिटिशर्स की पॉलिसी थी वो डिवाइड कर करके अब जो फिर वक्त 240 पे आके उनकी गाड़ी रुकी है वो फिर से और डिवाइड करने की कोशिश हो रही है। लेकिन इन सब हालात में मैं समझता हूँ कि हीरा जिस तरह पहाड़ के नीचे जो गर्मी की तपिश में पैदा होता है या बनता है, वैसा ही मैं समझता हूँ कि ये हालात भी हमारे वास्ते अपने आप को सुधारने के। और मैं इस बात का आपको ये बात कह के जाता हूँ कि इंशाअल्लाह ताला नेक्स्ट 5 साल में
या 6 साल 2030 तक मेरी म्याद है। अगर वहाँ तक जिस तरीके का जो मंसूबा मैं बना के चल रहा हूँ उसमें मैं ये आपको ये वादा करता हूँ कि कम से कम हर आदमी का। కరీంనగర్ ఆక్టా హుదా హై స్కూల్ సెక్రటరీ కరెస్పాండెంట్ అబ్దుల్ రబ్ ముజాహిద్ తీపి ఆరోపించారు. మంగళవారం కేక్ హాస్పిటల్ ఎదురు వీధిలో గల హుదా హై స్కూల్ భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాజా మినహోజుద్దీన్ హుదా హై స్కూల్పై చేసిన ఆరోపణలను ఖండించారు. తాము బిల్డింగ్ యజమాని ఇఫ్ఫత్ ఆస్మిన్తో కేవలం లీజ్ అగ్రిమెంట్ మాత్రమే చేసుకున్నామని, ఈ బిల్డింగ్ను మేము కబ్జా చేయడం ఉద్దేశం తమకు అసలే లేదన్నారు. 15 సంవత్సరాల పాటు లీజ్ అగ్రిమెంట్ను సమీర్ అబ్దుల్ రసీద్ అనే సాక్షుల సమక్షంలో చేసుకున్నామని చెప్పారు. మేము తప్పుడు అగ్రిమెంట్ చేసుకుని కబ్జా చేసినట్లు తప్పుడు ఆరోపణలు తమపై సోషల్ మీడియాలో హుదా హై స్కూల్ యాజమాన్యంపై ప్రచారం చేస్తున్నారని, వీటిని కరీంనగర్ ప్రజలు నమ్మవద్దని కోరారు. किसी का माल नहीं खाया है। करीमनगर के तमाम अफराद खानदान जानते हैं, गुज़िश्ता में जो वीडियो वायरल किया गया था, इलीगल एनक्रोचमेंट बाय लैंड ग्रैबर्स और हुदा माफिया का नाम दिया गया। आप बताइए, इस तरह की अगर हरकतें अगर करते हैं तो ये बहुत ही खराब बात है। इंसाफ पसंद लोगों से हम गुजारिश करते हैं कि वो आज सोसाइटी के लोग भी मौजूद हैं और सोसाइटी के बड़े हजरात भी यहाँ पर आए हुए हैं और उन्होंने खुद मुशाहिदा किया है कि हमारे क्लासेस। मैं सेक्रेटरी एंड करेस्पॉन्डेंट हुदा हाई स्कूल और मेरे सीधी जानिब अब्दुल रऊफ लतीफ़ी साहब, ये वाइस प्रेसिडेंट ऑफ हुदा हाई स्कूल, और मेरा नाम अब्दुल रऊफ लतीफ़ी मुजाहिद है। ये मेरे बाजू भाई हैं दूसरे। आप जानते हैं कि इससे पहले भी मीडिया के ज़रिए से जो बातें हमने क्लैरिफिकेशंस के ज़रिए से दिए थे सारे लोगों के सामने आ चुकी हैं। उसके बावजूद भी ये जो कुछ लोग इलीगली गुमराह करने की आवाम को कोशिश कर रहे हैं, इससे पहले भी वीडियो वायरल हो चुके हैं। मैं ये बात फिर वाज़ेह कर देना चाहता हूँ कि हुदा हाई स्कूल का एग्रीमेंट मैडम इफ़्फ़त यास्मीन साहबा से हुआ था और 30 मार्च को उनसे गुफ्तगू की गई और 14 अप्रैल को हमने पेपर लेकर लिखा है और ये कोई फॉल्स एग्रीमेंट नहीं है और हमने लीज एग्रीमेंट किया है। ये गुमराह करने की कोशिश की जा रही है कि हम लोग इस बिल्डिंग पर कब्जा करने की कोशिश कर रहे हैं। ये बिल्कुल गलत है, ये हमारी मिल्कियत नहीं होती। इससे पहले भी हमने इज़हार किया था और अब भी कर रहे हैं, उसके बावजूद भी ये बात फैलाई जा रही है और हम यहाँ 6 महीने से मुसलसल काम कर रहे हैं। इफ़्फ़त यास्मीन साहबा ने अपने जिस बच्चे को पाल लिया था वो समीर नामी लड़के की मौजूदगी में हमने 6 माह मुसलसल हम काम करा रहे हैं। ये बिल्डिंग हमारे पोसेशन में है, हमारे कब्जे में है और हमने तकरीबन एक बड़ी रकम इस पर खर्च की है। पूरे क्लासेस हमने तैयार किए हैं, रेनोवेशन का वर्क किया है। इत्तेफाक ये है कि अल्लाह को क्या मंजूर था नहीं मालूम, मोहतरमा इफ़्फ़त यास्मीन साहबा जो ओनर थी इस बिल्डिंग की, उनका अचानक 6 और 7 की रात में इंतकाल हो चुका और इंतकाल से पहले हमने उनके इलाज मुआलजे के भी लिए पैसे दिए और हत्ता के फिनरल के लिए भी फिनरल चार्जेस भी हमने अदा किए हैं। और हमने देखा कि ये बिल्डिंग 25 साल से जनाब रियाज साहब मरहूम जो मेलरोज स्कूल चला रहे थे, उन्होंने 13 साल के बाद उनका इंतकाल हुआ तकरीबन और इफ़्फ़त यास्मीन साहबा भी 12 साल तक इस बिल्डिंग को चलाती रही। उसके बाद उन्होंने बंद कर दिया और उन्होंने फ़रोख्त करने की कोशिश की, लेकिन ये बिल्डिंग फ़रोख्त नहीं हो सकी। हमको मालूम हुआ कि ये 3 करोड़ तक फ़रोख्त होने वाली थी, लेकिन कोई दाम नहीं लगा और उन्होंने रजामंदी के साथ हमारे साथ एग्रीमेंट किया है। लेकिन इनके इंतकाल के बाद जो 25 साल तक हमको पता ही नहीं था कि इनका कोई लीगल हेयर है, लेकिन कुछ लोग अचानक 9 लोग मिलकर अपने आप को लीगल हेयर साबित करते हुए बिल्डिंग में इलीगली अप्रोच अंदर घुस गए, मजदूरों को डराया धमकाया और उनको बाहर निकाल दिया और गेट्स को ताला डाल के रख दिया और उसके बाद मुसलसल उन लोगों ने बिल्डिंग को एक्वायर कर रखा है। हमको अंदर आने का कोई ज़ाहिर है कि हमारे ही हक में थी
और हमारे पोजीशन में थी, उसके बावजूद ये इस मुख्तलिफ गैर मज़हब की औरतों को लाकर यहाँ बिठा दिया। रातों में 3-3 बजे तक लोग यहाँ गेट पर खड़े रह रहे और अंदर भी लोगों को बिठा दिया और एक दहशत और खौफ का माहौल पैदा किया। महल्ले में भी लोगों को परेशान कर रहे हैं कि जाहिर है कि ये పల్లె పండుగ వారోత్సవాల్లో భాగంగా కాకినాడ రూరల్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే పంతం వెంకటేశ్వరరావు ప్రజలు కోరుకున్న ఎన్డీఏ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమం పల్లె పండుగ పంచాయతీ వారోత్సవాల్లో భాగంగా ఈరోజు కాకినాడ రూరల్ మండలం నేమం వాకలపూడి వాసలపాకల రమణయ్యపేట ప్రాంతాలలో పలు అభివృద్ధి పనులు శంకుస్థాపన కార్యక్రమంలో కాకినాడ రూరల్ నియోజకవర్గ శాసనసభ్యులు పంతం నానాజీ పాల్గొని శంకుస్థాపన చేశారు। ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు, కూటమి నాయకులు, జనసేన సైనికులు, వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు। మహా తెలియని వాళ్ళండి చూసారా నాయుడు గారు, అలాగే ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచన మేరకు ఇవాళ పల్లె పండుగ అనేటువంటి ఒక మంచి చక్కటి కార్యక్రమం ఏదైతే గత 5 సంవత్సరాలుగా అభివృద్ధి నోచుకోలేదు, ఎక్కడ రోడ్లు వేయలేదు, రైలు వేయలేదు, ఎటువంటి కార్యక్రమం జరగలేదు. కాబట్టి ఈ పల్లెల్లో రోడ్లు వేసి అదే ఒక పండుగ వాతావరణం గిట్ట చేసుకోవాలని ఒక మంచి ఆలోచన చేసి ఒక్క వాకలపూడి మీ గ్రామానికి ఒక గ్రామానికి కోటి 10 లక్షలు శాంక్షన్ చేసి పీటీ గారికి అందరికీ కూడా ధన్యవాదాలు చేస్తా ఉన్నాం. అట్లాగే రాబోయే కాలంలో ముఖ్యంగా మన మౌలిక సదుపాయాల మీద మన ఎలక్షన్లో తిరుగుతా, మన అందరూ కలిసి ఎలక్షన్లో తిరుగుతా ఒకటే మాట చెప్పాం ప్రతి ఒక్కరికి, మేము మేడలు కట్టలేం, మిద్దులు కట్టలేం, మీకు ఏటేటో కోరుకున్న కోరికలు తెస్తాం, మీకు మౌలిక సదుపాయాలు అయితే మనకి చేస్తాం, వాటితో పాటు విద్య వైద్యం చేస్తాం. మౌలిక సదుపాయాల్లో భాగంగానే ఈ రోడ్లు కానీ, ట్రైన్లు కానీ, తాగునీరు కానీ, మన ఆర్డబ్ల్యూసీ వాళ్ళు 110 ట్యాంకులు ఎన్నాళ్ళ నుంచో క్లీనింగ్ నోచుకొని ట్యాంకులు నాచులు కట్టేసి మూసిపోయిన ట్యాంకుల్ని 110 ట్యాంకులు క్లోరినేషన్ చేసి క్లీన్ చేసి దాన్ని శుభ్రపరచడం జరిగింది. ఆశ్చర్యం ఏంటంటే అందులో 7 మెట్లు, అంటే 5 సంవత్సరాల నుంచి దాని మీదకి ఎవరు ఎక్కుతారు, ఎవరు దాన్ని క్లీన్ చేశారు నాకు అర్థం కావట్లేదు. దాని అట్ల పరిస్థితి అది. అటువంటి పరిస్థితి నుంచి ఇవాళ ఒకటొకటి సరి చేసుకుంటా ఎంతో కాలంగా కాంట్రాక్టులకు బకాయిలు ఉండిపోవడం వల్ల ఆర్డబ్ల్యూఎస్లో అనేక వర్క్స్ ఉన్నప్పటికీ కూడా కేంద్రం నుంచి అనేక ఫండ్స్ వస్తే డైవర్ట్ చేసేయడం వల్ల అవి శాంక్షన్ అయ్యి సగం కట్టి సగం పైపులు తెచ్చేయడం, వేసేయడం, బిల్లు తీసుకోవడం, వెళ్ళిపోవడం అంతే తప్ప ట్యాంక్ కన్నా కానీ ట్యాంక్ నుంచి పైప్ కనెక్షన్ చేసి మన ఇంటికి ఇచ్చే వాతావరణం ఏ రోజు కలగలేదు. వాళ్ళందరూ కూడా ఒక డిపార్ట్మెంట్ని కూడా పిలిచి సమీక్షిస్తూ ఉన్నాం. త్వరలో అన్నీ కూడా గాలిలో పెట్టి ముందుకు తీసుకెళ్లే రీతిలో ముందుకు వెళ్తా ఉన్నాం. అందులో భాగంగానే ఇవాళ ఈ పల్లె పండుగ అనే కార్యక్రమాన్ని చక్కెర కార్యక్రమం, ఈ కార్యక్రమం ప్రతి గ్రామంలో కూడా సుమారు 17 లక్షల రూపాయలు, 12 కోట్ల 36 లక్షల రూపాయలు ఫస్ట్ విడతలో ఇవాళ మనకి శాంక్షన్ అయ్యి ఈ రూరల్ మండలంలో మనం పని చేసుకుంటా ఉన్నాం. అలాగే మొన్న గ్రామ సభలు చేసుకున్నాం. గ్రామ సభలు చేసుకున్నప్పుడు గ్రామ సభ చేసేసి ఎవరింటికి వెళ్ళిపోవాలి. గ్రామ సభలు అయిపోయిన తర్వాత మళ్ళీ కూర్చుని ప్రతి గ్రామ సభలో వచ్చిన ప్రతి అప్లికేషన్ కూడా చూసాం. ఏ ఊరి నుంచి అందులో పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, ప్రతి గ్రామానికి లింక్ రోడ్డు, చేలోకి వెళ్ళడానికి కొంత రోడ్లు చూడండి అని చెప్పారు. అవన్నీ కూడా కనుక్కున్నాం. చాలా ఇప్పుడు దాకా మన దగ్గర వచ్చినట్టు 17 కోట్ల రూపాయలు బిల్లు చేసేటట్టు ఎస్టిమేట్లు చేయడం జరిగింది, ప్రపోజల్స్ పంపడం జరిగింది. అలాగే 75 మంది ఏంటిది మన గోశాలు, 75 గోశాలు మన శాంక్షన్ అయ్యి 1.2 లక్షల రూపాయలు చెప్పి చేశారు. అలాగే మనం వచ్చిన తర్వాత చేసినటువంటి అనేక పనులు, అంగన్వాడీ కేంద్రాలు అన్నింటినీ కూడా ఇవాళ తీర్చిదిద్దుతున్నాం. అన్నిటికీ మంచినీళ్ళు, టాయిలెట్ సదుపాయం మొత్తం అన్నింటికీ కూడా 1 లక్ష రూపాయలు అంగన్వాడీ కేంద్రాలకు కూడా 1 లక్ష రూపాయలు శాంక్షన్ చేసి మంచినీటి ట్యాంకు, అలాగే మంచి పైప్ లైన్, టాయిలెట్ కూడా కడతా ఉన్నాం. ఒక్కొక్క కార్యక్రమం చేసుకుంటూ వస్తూ ఉన్నాం. అట్లాగే ఇవాళ మన దురదృష్టవశాత్తు మన గవర్నమెంట్
వచ్చిందో సరిగ్గా మాన్సూన్ టైంలో మా రావడం జరిగింది. ఈ సంవత్సరం కొంచెం మాన్సూన్ కొంచెం ఎక్కువగా ఉన్నాయి, వర్షాలు బాగా ఎక్కువగా వస్తే పూర్వం నుంచి కూడా డ్రైన్లు కాలువలు సరిగ్గా తవ్వకపోవడం వల్ల వచ్చి ఊర్ల మీద ఇళ్ళ మీద పడడం ఆ ఇబ్బంది ఇవన్నీ మనమే ఫేస్ చేయాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది. కానీ ఇలాంటి పరిస్థితుల్లో కూడా మీ అందరి అండతోటి మేము ఈ కార్యక్రమాలు చేసుకుంటున్నందుకు మీ అందరికీ నేను కూడా గోడ కూలి 5 వాహనాలు ధ్వంసం. విజయవాడ సూర్యారావుపేట పిఎస్ పరిధిలో కమలా నెహ్రూ మహిళా హాస్టల్లో ప్రహారీ గోడ కూలి ప్రమాదం జరిగింది. ప్రహారీ గోడ వెంట పార్కింగ్ చేసిన 5 వాహనాలు ధ్వంసం. ఆ సమయానికి అక్కడ ఎవరు లేకపోవడంతో తప్పిన పెను ప్రమాదం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.